హరిశ్చంద్రుడట, సత్యసంధుడట, తానే ఎరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులు ఎందరో బారులు తీండి ఉండ నిండు పేరుల గమ్మున సురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగ భారమింప అంతటి వారికి ఎవరికి తెలియని సత్యము నీ ఒక్కరికే తెలిసినట్లు, నీ ఒక్కని ముఖమునే పొందుపడిసినట్లు హరిశ్చంద్రుడు సత్యసంధుడు గురించి నిండు సభ యందు నొక్కి ఒక్కానించిదేవి కదరా వశిష్ఠ. నిరంతరము ఆ రాజు నింట ఏరి ఇచ్చకమలాడి పొట్ట పోషించుకొనిచున్నందులక హరిశ్చంద్రుడిపై నీకు అభిమానము, నీ అభిమానము మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంతైనను సిగ్గులేదా? అవునురే, నిరంతరము ఆ రాజు నింట ఏరి ఇచ్చకమలాడుచు పొట్ట పోషించుకొని భూరిదానములుగా వారిచే మాన్యములు కొన్న మీ విప్పులకు సిగ్గు, సిగ్గు లేని నీవు మాకు ఎగ్గు కావించి ఒక సామాన్య మానవుడి సత్యసంధుడు అని నిన్ను సభ యందు కానించగల కదా నా వశిష్ఠ. మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠము నుంచి నందులకు పొగరుచే కండ కావురమున గుడ్డు వచ్చి పిల్లనికి సతమున మమ్మే అధిక్షేపించుంటివి కదరా. ఓయి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠుని పూర్వపక్షం చేసి హరిశ్చంద్రుని పొందింద్రని ప్రతిజ్ఞ చేసి భయపడి మా ఎదుట నిర్భయముగా నిలిచిన ఆ వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురికి కలుపు కలహమునకు ఆనందించింది కదరా. సోజ కాలం ఎంత ప్రలాపి. మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠము నుంచి అందులకు పొగరుచే కండ కావరమున గుడ్డు వచ్చి పిల్లనికి చందమున మమ్మే అధిక్షేపించుంటివి కదరా. ఓయ్ దేవేంద్ర, నీకు అధికారము శాశ్వతమని తలచుకుంటువేమో. ఎన్నడూ నీవా చింతామణి పీఠమున అర్హుడవు కావు అని మా మనమున తోచినదో నాడే నీ మూట ముళ్ళ సంకర పెట్టుకుని కారుల గ్రంథాలకు వేసిపోవలసిన వాడు. గాయత్రి దేవి విశ్వరోధుడనైన నన్ను విశ్వమిత్రుడిగా మార్చినది. విశ్వమిత్రుడకు నేను పలు పనులు చేయుచుండ ఎవరేమన్నాను ఏమనుకున్నాను నాకేల భయము. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నవి. మానవుడు ఎంతటి గొప్పవాడో ఈ లోకమునకు తెలియజేయటకై దైవ ప్రేరేపితమైన స్వర్గమునకు ప్రతిగా వేరొక స్వర్గమును నిర్మించి త్రిశంకులందుంచితిరి. అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన విశ్వామిత్రుడు నాకు అపజయ భయమా? సంతతి కల్పించి దివ్య తపశక్త్యం సంపన్నం ఏ భవ్యాన్ దృష్టికి ఉన్నతి సూచన ఘటియాచి బ్రహ్మ పదమే రాజర్షి సాధించే అద్భుతమో రాశి కలంప వాటికమే మాటలో జయారంభమో. హరిశ్చంద్రుడట, సత్యసంధుడట, తానే ఎరుగునట. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములను నరించి వర్గమును జయించిన మానవుడుండెను కదా నాకు ప్రమత్తతనని. అయినను నిరంతరము అర్థాపేక్షతో సామంతులను ఇటు ప్రజానికమును
కప్పమను నెపమున పొక్కసము నింపుకొని చక్రవర్తుల సత్యసంధుడు. అందులకే హరిశ్చంద్రుని మనమును ఆకర్షింప శృంగార రూపు రేఖా విలాసిని యొక్క మాతాంగాను సృజించదలిసిదని. అయినను నా పందెము వీడేరవలనన్న మరి యొక్క ఆలోచన చేశాను. నేను ఇప్పుడే హరిశ్చంద్రుని ఆస్థానమునకు పోయి యజ్ఞార్థమై కొంత ధనము నాశించి అది తన కడనే దాచి వచ్చేదా